రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి సవిత మండిపడ్డారు. ఉనికి కోసమే జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వంశీ చేసిన అరాచకాలకు శాశ్వతంగా జైల్లోనే ఉంటారని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. వైసీపీకి జైలు పక్షులు కొత్త కాదన్న ఆయన రానున్న రోజుల్లో 90% మంది నేతలు లోపలికి వెళతారన్నారు. మరి 5 సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా? నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు, మహాన్ బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? ఈరోజు వంశీ ఏదో ఒక మహానుభావుడు అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డారు, దానికి పూర్తిగా పోలీసులు బాధ్యతలు వహించాలి అనే తీరులోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి మరి దర్యాప్తు చేయటానికి కూడా మనుషులు దొరకట్లేదు. కాబట్టి ఒకటొకటి తప్పనిసరిగా బయటకు వస్తుంది. ఇలాంటి బెదిరింపులు మీరు ఏదైతే పోలీసులు చేస్తున్నారో, ప్రభుత్వాన్ని చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో కూడా మీ పార్టీ నాయకుల్లో 90% మంది జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం.